10,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కారు గతంలో గుర్తించిన వాటికి 5,000 పోస్టులు అదనం. వైద్య శాఖలోను మరో 5,000 ఖాళీల భర్తీ, త్వరలో నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు, పాత వాటికి అనుబంధంగా రిలీజ్ అంటూ ఒకరిని చూస్తాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన మెగా డిఎస్సి హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. గతంలో గుర్తించిన సుమారు 5,000 ఖాళీలకు అదనంగా మరో 5,000 ఖాళీల పోస్టులను కలపనున్నది. వైద్య శాఖలను మరో 5,000 ఖాళీలు భర్తీ చేసేందుకు ఆ కసరత్తు మొదలుపెట్టింది. గత 2.5 నెలల వ్యవధిలోనే దాదాపు 25,000 పోస్టులు భర్తీ చేసిన సర్కారు ఈ త్వరలో వీటిని కూడా భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగా నోటిఫికేషన్ జారీ అవుతాయని ఆయా శాఖల అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. ఉపాధ్యాయ పోస్టులపై ఫోకస్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఉద్యోగ జాతర ఈరోజు తెలంగాణలో ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ డిసెంబర్ కల్లా దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒక సంకల్పంతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదనంగా డిఎస్సి నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ, లేదంటే వైద్య శాఖలో ఉన్నటువంటి ఖాళీలు కావచ్చు, లేకపోతే జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా చాలా రకాల నోటిఫికేషన్ వేసి ఈ ఇయర్ ఎండ్ కల్లా దాదాపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనే కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లయితే తెలుస్తూ ఉంది.